అధ్యక్ష దువార బ్రహ్మారావు గారు అలాగే అనురాధ్ గారు చాలా ఆవేదనతో వాళ్ళు అడిగింది వాస్తవం. అధ్యక్ష, ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని గుప్పట్లో ఉంచుకోవడం కోసం ఆ రోజు సబ్ లీజుదారులు నూతన సంస్థలు 1924 కాలంలో అధ్యక్ష సబ్ లీజుదారులు టైఅప్ల ద్వారా 2 IMFL డిస్టిలరీలు 60% సామర్థ్యాన్ని చేపట్టడం అయింది. అధ్యక్ష, 26 నూతన కంపెనీలు మార్కెట్లో ప్రవేశించాయి. 2019 డిసెంబర్లో ఏర్పడిన ఆదాన్ కానీ, గ్రేసన్, లీలా, JR అసోసియేట్స్, PV స్పిరిట్స్ 2020 మార్చిలో ఇవందరూ కలిసి దాదాపు 20,356 కోట్ల విలువైన మద్యం విక్రయంతో దాదాపు 2,000 లక్షల ప్రూఫ్ లీటర్ల సామర్థ్యాన్ని నిర్మించాయి. అధ్యక్ష, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకుని మొత్తం వ్యాపారం మొత్తం కూడా వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అధ్యక్ష, అలాగే విచక్షణ ప్రాధాన్యతపరమైన సేకరణ, మార్కెటింగ్, ఆరోపిత దోపిడీ అంటే అసలు విచక్షణ లేకుండా, ప్రాధాన్యతపరమైన సేకరణ లేకుండా వాళ్ళు ఇష్టవచ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలకి 14-19 మేము చాలా పారదర్శకంగా చేసాం. అధ్యక్ష, అలాగే ఆబ్జెక్టివ్ ఫార్ములా, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆర్డర్ సప్లై OFS ద్వారా ఏదైనా సరే డిమాండ్ బట్టి ఆ రోజున మేము పంపించడం జరిగేది. అధ్యక్ష, ప్రాతిపదిక సేకరణ జరిగింది. నిర్దిష్టపరిచిన విధానం ఆధారంగా ఉండేవి. అయితే దీన్ని ఎన్నడూ అనుసరించినప్పటికీ విధానం మాన్యువల్ మోడ్లోకి మారింది. అధ్యక్ష, మాన్యువల్ మోడ్లో మార్చేసుకున్నారు. వాళ్ళు ఏది కావాలంటే ఆ కంపెనీల నుంచే మార్కెట్ డిమాండ్తో సంబంధం లేకుండా తీసుకొచ్చి షాపుల్లో ఏర్పాటు చేయడం జరిగేది. అధ్యక్ష, ప్రధాన MNCలకు సంబంధించిన అనుసరిస్తున్న విచక్షణ గురించి, కొంతమంది సరఫరాదారులు అందిస్తున్న ప్రాధాన్యత గురించి డేటా స్పష్టంగా ఉంది. అధ్యక్ష, OFS మొత్తం ప్రక్రియ పారదర్శక విధానంలో కొంతమంది నిర్దిష్ట అధికారుల ద్వారా చేపట్టడం అయింది. అధ్యక్ష, నాణ్యత విషయంలో ప్రశ్నించే ఆరోపణలతో 2019-24 కాలంలో 38 నూతన బ్రాండ్లను IMFL 28 అండ్ బీర్ 10 ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, ఈ బ్రాండ్ కేవలం 7 కంపెనీలు మాత్రమే చెందినవి. అవేంటంటే SNJ, ఆదాన్, లీలా, NV, B9, సోనా, మునక్. వీటి సరఫరా విలువ 15,843 కోట్ల. అధ్యక్ష, 2020-21లో 150 రూపాయలది MRP ఉన్న 180 ml విక్రయించిన 63% స్టాక్ ఆదాన్ నుంచి SNJకి చెందిన నూతన బ్రాండ్ 2021-22లో 150 రూపాయల MRP ఉన్న 180 ml విక్రయించిన 43% స్టాక్ ఆదాన్, SNJ, లీలా. కేవలం కొన్ని వీళ్ళకి సంబంధించి నూతన బ్రాండ్లకు సంబంధించి అధ్యక్ష 100 MRPకి సంబంధించి 180 mlతో విక్రయించిన 65% స్టాక్ SNJ సంబంధించినవి. 2022-23లో 140 రూపాయలు MRP 180 mlతో విక్రయించిన 47% స్టాక్ కూడా SNJకి చెందిన కొత్త బ్రాండ్లకు సంబంధించిన. అధ్యక్ష, ఇవన్నీ కూడా కొత్త బ్రాండ్లు వాళ్ళకి అనుకూలంగా ఉండి ఏర్పాటు చేసుకుని దాన్ని ఏర్పాటు చేసుకోవడం. అధ్యక్ష, ప్రధాన MNCల బ్రాండ్ల పట్ల విచక్షణ 2018-19లో పోల్చుకుంటే 2019-20లో నూతన ప్రధాన MNCలు మార్కెట్లో వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయింది. అధ్యక్ష, ఫెర్నాడ్ రికార్డ్, బకార్డీ ఇండియా, జాన్ డిస్టిలరీస్ వంటి కొన్ని ప్రధాన కంపెనీల మార్కెట్ నుండి పూర్తిగా కనుమరుగైపోయినాయి. మరోపక్క SNJ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్, పెర్లే డిస్టిలరీ, SPY ఆగ్రో, సెంటినీ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కొన్ని స్థానిక డిస్టిలరీలు మార్కెట్లో భారీగా వాటాను అందిపుచ్చుకున్నాయి. వీటి ఉనికితో 2018-19 వేగంగా అమ్ముడుపోయే 5 ఉత్తమ బ్రాండ్లు దాదాపు కనుమరుగైపోయాయి. అధ్యక్ష, ప్రస్తుతం 2023-24 వేగంగా అమ్ముడుపోయే 5 కొత్త బ్రాండ్లు స్థానిక ఉత్పత్తిదారులకు సంబంధించినవి. ఇవి 18-19లో ఉనికిలో ఉన్న బ్రాండ్లు కావు. అధ్యక్ష, 2018-19లో వేగంగా అమ్ముడుపోయే 3 ఉత్తమ బీర్ బ్రాండ్లో 2 బ్రాండ్లు ప్రస్తుతం ఉనికిలో లేవు. ఒక బ్రాండ్ కొంత మొత్తంలో 2023-24లో ఉనికిలో ఉంది. 2023-24లో వేగంగా అమ్ముడుపోయే బీర్ బ్రాండ్లో 2 బ్రాండ్లు 2018-19లో ఉనికిలో లేవు. మరొక బ్రాండ్ అయిన బ్రిటిష్ ఎంపైర్ చాలా తక్కువ ఉనికి ఉంది. ఫెర్నాడ్ రికార్డ్, యునైటెడ్ బెవరీస్ మరో 9 MNCలకు సంబంధించిన ₹127 కోట్ల పెండింగ్ బిల్లులు 2019 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు వరకు పెండింగ్లో ఉంచారు. అధ్యక్ష, చాలా తక్కువ వాయిదాలు 6 నెలల కాలంలో 2023 ఆగస్టు 25 నుంచి ఈ బిల్లులు విడుదల చేయడమైంది. ఇతర ఆరోపణలు అధ్యక్ష, ముఖ్యంగా దోపిడీ విషయంలో మద్యం బీరు సరఫరాల ఆర్డర్లు ఉంచి బ్రాండ్లు మార్కెటింగ్ మద్యం బీర్ కేసు 1కి డబ్బులు దోపిడీ జతకట్టడం జరిగిందని ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. అధ్యక్ష, ఆరోపణలు CID దర్యాప్తులో ఉన్నాయి. అధ్యక్ష, ఇతర ఆరోపణలు
అక్రమ కార్యకలాపాలు, అక్రమ దోపిడీ. నమ్మకం, జవాబుదారీతనం ఉండేలా చూడటానికి ఆన్లైన్ లావాదేవీలు ప్రోత్సహించడం అనేది ప్రభుత్వం, ప్రైవేట్ వ్యాపార సాధారణ అంగీకరించి విధానమైనప్పటికీ 2023-24 మాత్రం కొంత శాతం మినహా రిటైల్ పాయింట్లో మద్యం విక్రయాలన్నీ ఏపీబీఎస్ఎల్ లావాదేవీల్లో కేవలం నగదు లావాదేవీలకు నిర్వహించడం అయింది అధ్యక్ష. ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా 19-24 కాలంలో 99,413.5 కోట్ల మొత్తం విక్రయంలో రిటైల్ అవుట్లెట్లో, 2014-24 కాలంలో 615 కోట్లు మాత్రమే డిజిటల్ విధానంలో నమోదైంది అధ్యక్ష. తీసుకున్న చర్యలు అధ్యక్ష సమర్థవంతమైన పనితీరు ఉండేలా చూడటానికి ఒక నియంత్రణ రేఖను అమలు చేసేలా నిషేధం అండ్ అబ్కారీ శాఖని పునర్వ్యవస్థీకరించడం జరిగింది అధ్యక్ష. దానికోసమే గతంలో వాళ్ళ చేతుల్లో ఉంచుకోవడం కోసం సెబ్ అని పెట్టి మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 70% ఎక్సైజ్లో ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా వాళ్ళని సెబ్ అని పెట్టి వాళ్ళకి అర్హత, వాళ్ళు అధికారులు లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 70% మందిని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎందుకంటే ప్రొహిబిషన్ చేయాల్సినటువంటి శాఖను తీసుకెళ్లి నిర్వీర్యంగా వాళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది. అలాగే మాన్యువల్గా, గతంలో మాన్యువల్గానే ఆర్డర్ అండ్ సప్లై ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఓఎఫ్ఎస్ ద్వారా ఉంచడం నుండి పారదర్శకంగా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ చేసి ఓఎస్ఎఫ్ వ్యవస్థను మారడం, తాజాగా మద్యం రేట్లు కూడా నియంత్రించడానికి టెండర్ కమిటీని కూడా ఖరారు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రిటైల్ చిల్లర దుకాణాల నిర్వహణ ఈ నూతన అబ్కారీ విధానంలో రూపొందించడం జరిగింది అధ్యక్ష. అన్నిటికి చెందిన జాతీయ కంపెనీలకు చెందిన బ్రాండ్స్ అన్నిటిని మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ కంపెనీ నుండి 180 ml ఒకటికి 99 రూపాయల చొప్పున మంచి నాణ్యత గల భరించదగిన మద్యాన్ని లభ్యంగా ఉంచడం ద్వారా నిరుపేద వర్గాలకి భరించదగ్గ ధరలకే నాణ్యమైన మద్యం లభించేలాగా ఏర్పాటు చేయడం అధ్యక్ష. సేకరణ విక్రయాల్లో ఏపీఎస్బీసీఎల్లో అవినీతి ఆరోపణల సిఐడి దర్యాప్తు చేస్తున్నది. చేపట్టాల్సిన పనులు ప్రణాళిక అనుగుణంగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ బిఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దిష్టపరిచిన విధానంగా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ కోసం నిర్దిష్టపరిచిన 13 పరిమిత IMFL కోసం 9 పరిమితుల రమ్ కోసం 10 పారామీటర్ల బీర్ కోసం 7 పారామీటర్లో పరీక్షలు నిర్వహంతంగా అమలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనికోసం ప్రత్యేకంగా ల్యాబ్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి మిషనరీ కూడా తెచ్చి వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ చేయడం జరిగింది. గతంలో కేవలం ఓన్లీ దాంట్లో ఎంత ఆల్కహాల్ % ఉందని మాత్రమే టెస్టులు చేసేవాళ్ళు అధ్యక్ష. ఇవాళ IMFL లో 9 రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నారు అధ్యక్ష. అందులో యాసిడ్స్ ఉన్నాయా, లేకపోతే కెమికల్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే కల్తీ మద్యం, NDPF, PS ను పూర్తిగా నిరోధించడానికి త్వరలోనే కల్తీ మద్యం, NDPF పై ప్రత్యేక శిబిరాల్ని నిర్వహించడం జరగచ్చు. మొత్తం సరఫరా చైన్ని వర్తింప చేస్తూ మద్యాన్ని గుర్తించి కనుగొనడానికి ఏకీకృత డేటా మేనేజ్మెంట్ సిస్టమ్తో పాటు సమగ్ర ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను అమలు చేయడానికి నూతన RFC రూపకల్పన ఉంది అధ్యక్ష. నిజంగా లాస్ట్ 5 yearsలో అధ్యక్ష, ఎందుకంటే గతంలో కూడా నేను ఎక్సైజ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ 5 yearsలో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది, ప్రజల ఆరోగ్యాన్ని కోల్పోయారు, పక్క రాష్ట్రాలు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మటుకి జేబుల నిండా సంపాదించుకున్నారు. ప్రజల మాన ప్రాణాలతో సంబంధం లేకుండా ఒక డిపార్ట్మెంట్ని ఏ రకంగా సర్వనాశనం చేయొచ్చో గతంలో జరిగింది అధ్యక్ష. మళ్ళీ మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి మద్యం పాలసీని వాళ్ళు అమలు చేస్తున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష.